కాలనాగు కాటేస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? జనజీవన స్రవంతిలో రియల్ నాగు కన్ను పడితే కూడా అంతే. కోట్ల విలువైన భూములు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని గద్దలా వాలిపోవడం, అదిలించి బెదిరించి ఎంతో కొంత చేతిలో పెట్టి తన బినామీల పేరు మీద అగ్రిమెంట్లు చేయించుకుంటారు. తర్వాత వివాదం లేకున్నా వివాదం సృష్టించడం, మిగిలిన డబ్బు చెల్లించకుండా వేరే వాళ్లకు అమ్మకుండా అడ్డుపడతారు. చివరకు తక్కువ ధరకు భూమిని సొంతం చేసుకోవడం ఆ రియల్ కాలనాగుకు వెన్నుతో పెట్టిన విద్య. ఆయన అక్రమాలు భూదందాలకే పరిమితం కాలేదు. భూ యజమానులకు అప్పులు ఇవ్వడం, అప్పు ఇచ్చే సమయంలో బ్లాంక్ చెక్కులు, ప్రామిసరీ నోట్లు తెలివిగా రాయించుకోవడం, వాళ్ళ భూమి నచ్చితే ఎప్పటికీ అప్పు తెగకుండా చేసుకొని చివరకు ఆ భూమి కొట్టేయడం మరో దందా. ఇంతకు ఇది ఎక్కడ జరుగుతుంది? ఎవరా కాలనాగు? ఏ లీడర్ పేరు చెప్పి దందాలు చేస్తున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. నంద్యాలలో ఓ కాల్నాగు రెచ్చిపోతున్నాడు. వృత్తిరీత్యా వ్యాపారి అయిన ఈయన ఈ ప్రాంతం కొత్త జిల్లాగా ఏర్పడి భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే అప్పటి అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డితో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన పేరు చెప్పి జోరుగా దందాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా డబ్బు అత్యవసరం ఉండి భూములు అమ్ముకునే వ్యక్తులను గుర్తించి తనకు సంబంధించిన వ్యక్తి చేత భూములు కొనిస్తారు. కొంత మొత్తం డబ్బులు అడ్వాన్స్గా ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటారు. తర్వాత ఎలాంటి వివాదం లేకున్నా వివాదం సృష్టించి ఆ భూమి ఎవరు కొనకుండా చేస్తారు. డబ్బు అవసరం ఉండి భూమి అమ్ముదామనుకున్న భూ యజమానులు వివాదం వల్ల కొన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ముందుకు రాకపోవడం, పోనీ వేరే వాళ్లకైనా అమ్ముదామనుకుంటే కొనేవాళ్లు లేక యజమాని తలపట్టుకున్న టైంలో ఈయనగారు రంగప్రవేశం చేస్తారు. ఈ పొలం వివాదం వల్ల రిజిస్ట్రేషన్ కాదు, ఎవరూ కొనరు, నేను ఏదో ఒకటి చేసి సమస్య పరిష్కారం చేసుకుంటా, నాకు అమ్ము అని ప్రతిపాదన పెడతారు. అప్పటికే విసిగిపోయిన యజమాని ఎంతో కొంత ఇచ్చి తీసుకోండని సరెండర్ అయ్యే వరకు వేధించడం కాల్నాగు ప్రణాళికలో భాగం. ఇలా నంద్యాల జిల్లాలో ఎంతో మంది పొలాలు కాస్త అడ్వాన్స్ ఇచ్చి కొనడానికి ఒప్పందం కుదుర్చుకోవడం, తర్వాత వివాదం సృష్టించడం, చివరకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తాడు. కొన్న ధర కంటే ఎక్కువ ధరకు అమ్మి కోట్లు గడించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని పేరు అడ్డుపెట్టుకుని లెక్కలేనంత సంపాదించినట్లు నంద్యాల పట్టణంలో జోరుగా చర్చ సాగుతోంది. భారీగా భూదందాలతో పాటు కాల్మనీ దందాలతో అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ రియల్ వ్యాపారికి 10 కోట్లు అప్పు ఇచ్చి అతని వద్ద నుంచి 25 కోట్లు వసూలు చేశారట. అంతటితో ఆగకుండా ఫోర్జరీ సంతకాలతో చెక్కులు, కేసులు పెట్టించి తన చుట్టూ తిప్పుకుంటూ వేధింపులకు పాల్పడుతున్నారని టాక్ జరుగుతోంది. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలను ఆశ్రయించి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అధికారం మారినా ఆయన అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని బాధితులు వాపోతున్న పరిస్థితి నెలకొంది. భూముల విషయంలోనే కాదు, అప్పులు ఇచ్చి వేధించడంలోనూ కాల్నాగుకు ఎవరు సాటి లేరని టాక్. అప్పులు ఇచ్చింది కొంత అయితే దాన్ని ఫోర్జరీ సంతకాలతో తిమ్మిని బమ్మి చేసినట్టు, ఎక్కువ మొత్తం ఇచ్చినట్టు ప్రామిసరీ నోట్లు, చెక్కులు సృష్టించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని టాక్ వినిపిస్తోంది. ఎవరైనా ఎదురు తిరిగితే కేసులు వేసి బాధితులకు చుక్కలు చూపించడంలో కాల్నాగు ఆరితేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ భూమికి సంబంధించి ఓ భూ యజమానికి 10 కోట్లు అప్పు ఇచ్చిన కాలనాగు ఆ భూమి అమ్మకుండా అడ్డుపడి ఇచ్చిన అప్పుకు వడ్డీల మీద వడ్డీలు వేసి చక్రవడ్డీలను తలదన్నేలా మీ అప్పు 25 కోట్లు అయినట్లు సృష్టించారట. ఎలాగైనా భూమి దక్కించుకోవాలనే లక్ష్యంతో అప్పు సెటిల్ చేసే సమయంలో భూ యజమాని చెక్ బుక్ దొంగలించి ఆ చెక్కులపై ఫోర్జరీ సంతకాలతో 100 కోట్ల వరకు రాసి అప్పు కట్టాలని బెదిరించినట్లు తెలుస్తోంది. భూ యజమాని ససేమిరా అనడమే కాకుండా బెంగళూరులో కాలనాగుపై కేసు పెట్టారు. అయితే ఆగ్రహించిన కాలనాగు చెక్కులు బ్యాంకులకు పంపడం, అవి బౌన్స్ కావడంతో జిల్లాలోని వివిధ కోర్టుల్లో సుమారు 45 కేసులు వేసి కోర్టుల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని టాక్. ఇలా ఈ భూ యజమాని ఒక్కరే కాదు, ఆయన జాబితాలో చాలా మంది బాధితులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ
ఈ రియల్ నాగు చేస్తున్న అక్రమాలు కేవలం నంద్యాల ప్రాంతానికే పరిమితం కాలేదు. నంద్యాల నుంచి బెంగుళూరు వరకు విస్తరించాయట. బెంగుళూరుకు చెందిన ఓ భూ యజమాని అప్పు ఇచ్చిన అప్పుకు వడ్డీతో సహా కలిపినా ఇంకా అప్పు ఉందని చూపించడంతో విసిగిపోయిన ఆ భూ యజమాని అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకురావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆయన మీరే చూసుకోండని చెప్పడంతో వారు ఓ పోలీసు ఉన్నతాధికారిని ఆశ్రయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో నుంచి బయటపడేందుకు కాలనాగు ఓ బడా టీడీపీ నేతను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతను అడ్డు పెట్టుకుని పంచాయతీని తనకు అనుకూలంగా తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల అండతో దందాలు చేసిన ఈ కాల్నాగు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తుండటంతో బాధితులు భయంతో వణికిపోతున్నారని టాక్. వైసీపీ హయాంలో చేసిన అరాచకాలు, అక్రమాలు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని, కూటమి ప్రభుత్వం వచ్చాకైనా న్యాయం జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. డబ్బుతో అందర్నీ వశం చేసుకునే కాలనాగు ఇప్పటి అధికార పార్టీ నేతను కూడా తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారులు ఏ విధంగా స్పందిస్తారో, కూటమి నేతలు ఎవరి పక్షాన నిలుస్తారో, కాల్నాగు అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారో లేదో క్లారిటీ రావాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.